వాస్తవమే. బాలాపూర్ అనగానే ఫస్టు లడ్డు ఆక్షన్ అన్నదే అవును సార్. గుర్తుకొస్తది. ఆ ఏరియా పేరు చెప్పగానే బాలాపూర్ అనగానే ఒక కాంటాక్ట్ వచ్చేసి లడ్డు వేలం పాటకి బాలాపూర్ ఫేమస్ అన్నది ఎక్కువ ఉంటుంది. తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చేసి మైహూంబుజ 29,00,000 అవును. యెస్. వెళ్ళటము, అది మనమే తీసుకోవటము. అవును. తర్వాత ఈ ఇయర్ గూడా మళ్ళీ హైయెస్ట్ బిడ్ మనమే చేయటము. 51,77,777 రూపీస్‌కి రావటము. సో, ఇది చాలా సంతోషంగా ఉంది. కానీ సార్ ఇప్పుడు అంటే ఒక టఫ్ కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి కూడా అంటే బాలాపూర్‌లో ఏమన్నా కాంపిటీషన్ అయిద్దేమో మైనస్‌కిను, బాలాపూర్‌కి అన్నట్టు అంటే జనాల మైండ్ సెట్ కూడా అట్లా అయిపోయిందనమాట. సరే నేను అడుగుదాం అనుకుంటున్నా. మాకు తెచ్చారా సార్ మా సిగ్నేచర్ ప్రేక్షకులకు మాకు కోసం? తీసుకొచ్చామండి తప్పకుండా. ఓకే. అయితే మాకు కూడా ఉంది మీకు, మీ అదృష్టం. చైర్మన్ గారికి అందరికి తీసుకొచ్చాము. అంటే సార్ నేను మీ వీడియోస్ కొన్ని చూసినప్పుడు నాకొక మాట నిజంగా చాలా నచ్చింది. ఏమన్నారంటే, "ఇది మా ఖమ్మం ప్రజలకిస్తాను నేను. మా అపార్ట్‌మెంట్ వాసులకు గూడా నేను ఈ లడ్డూ ఇస్తాను" అని మీరన్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. వాస్తవమే. ఎందుకంటే అదేదో తినాలని గాదు. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటదనమాట. ఎగ్జాక్ట్‌లీ. సరే ఇప్పుడు మీకెలా అనిపిస్తుంది? అంటే ఇంతవరకి ఉన్నప్పటికీను, ఇప్పటికి మీరేంటనేది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి అంతకుముందు మీరు తెలిసే. కాకపోతే ఇప్పుడు ఇంకా ఇంకా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మీ పేరుదనేది తెలిసిపోయింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగుందమ్మా. ఇక్కడ లడ్డు ఆక్షన్ మనం 51,00,000కి తీసుకున్నామా అన్న మా కొంచెం ఫిగర్ పెద్దదైంది అన్న దానికన్నా 2 స్టేట్స్‌లో గూడాను మనకు పరిచయం అవసరం లేని వ్యక్తిగా అనిపించింది. ఈరోజు మనకు అంత గుర్తింపు దక్కింది. ఈ లడ్డు ఆక్షన్ వల్ల దేవుడు మనకు పైనుంచి ఈ బ్లెస్సింగ్స్ కురిపించాడు. అంటే వేలం పాట ద్వారా వేలం పాట ద్వారా 2 రాష్ట్రాల్లో పలానా వ్యక్తి అంటే తెలుసు. పలానా సంస్థ అంటే గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అంటే నోటెడ్ అయిపోయింది ఓవర్‌నైట్. చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు చాలా మందికి ఒక డౌట్. రియల్ ఎస్టేట్ రంగం అనేది అంటే ఇప్పుడు పడిపోయింది. పెద్ద ఎక్కువ నడవట్లేదు అనేది అంటున్నారు. అంటే మీరు ఇంత ఇన్వెస్ట్ చేసి ఒక లడ్డు కొన్నారు గదా! ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ సంస్థను నడిపిస్తా ఉంటారు గదా! ఎట్లుందంటారు మరి? కొంచెం ప్రతి 10 ఇయర్స్ కూడాను మార్కెట్‌లో కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయమ్మా. హ్మ్. అది ఇప్పుడు కొద్దిగా పడిపోవటం కూడా మనకు మంచిదే అనుకోవచ్చు. ప్రెజెంట్ అయితే హైదరాబాద్ మార్కెట్ అయితే ఏం పడిపోలేదు. హైదరాబాద్ ఫ్లోటింగ్ పబ్లిక్ పెరుగుతున్నారు. రోజు రోజుకి హైదరాబాద్‌కి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. హైదరాబాద్‌లో సెటిల్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. సో, హైదరాబాద్ మార్కెట్ పెరుగుతూనే ఉంటుంది. అలా 400 ఏళ్ల నుంచి అలా చూస్తుంటే ఆ రోజు ఓన్లీ చార్మినార్, కోటి ఉన్నది. ఈరోజు అయి ఎక్కడున్నాయా అనేది దోలాడుకుంటూ మిగతా ఏరియాలో అలా స్ప్రెడ్ అవుతూ పెరిగిపోయింది. సో, మార్కెట్ కొద్దిగా కొనుక్కోవటానికి కస్టమర్‌కి ఫేవర్‌గా ఉంది. ఎవరెవరు బయర్స్ ఉన్నారు, ఎవరెవరు ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ మార్కెట్ చాలా ఫేవర్‌గా ఉంది. సో, ఇది మనకు యాస్ ఏ కస్టమర్‌గా మనం థింక్ చేసిన మనం కూడా కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తాం కదా! బయ్యర్‌కి మనకు అనుకూలంగా ఉందిగా ట్రీట్ చేయొచ్చు. నేను ఈ సందర్భంలో మన ఛానల్ నుంచి నేను ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటంటే రెసిడెన్షియల్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేసిన దానికన్నా హ్మ్. మెయిన్ రోడ్ మీద కమర్షియల్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్‌లా మార్కెట్ ఎలా ఉంది సార్ కొంచెం డౌన్ ఉంది కదా! భయపడుతున్నారు కదా! అన్నట్లుంటే కమర్షియల్ ప్లాట్స్‌కి వచ్చేసరికి ఈ ఈ టెన్షన్ మనకుండదు. రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసరికి ప్యూర్‌లీ ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కమర్షియల్ ప్లాట్స్ ఏంటంటే మనకు అది ప్లాట్ వాల్యూ పెరుగుతూ మెయిన్ రోడ్ డెవలప్‌మెంట్ స్పీడ్‌గా అవుతున్న కొద్దీ ప్లాట్ వాల్యూ పెరుగుతూ ప్లస్ దాని మీద మంత్లీ ఇన్‌కమ్ గూడా మనకొస్తది. అది కిరాయికి ఇవ్వడం వల్ల ఓపెన్ ప్లాట్ అలా కిరాయికి ఇవ్వచ్చు. మీ సంస్థ వరకైతే అంతా ఓకే. బానే రన్ అవుతుందనమాట. బ్రహ్మాండంగా రన్ అవుతుంది. మేము ఎక్కువ కమర్షియల్ ప్లాట్సే సేల్ చేస్తుంటాము. దానివల్ల మాకు సేఫ్ సైడ్ ఉంది. ఒకవేళ అది సేల్ కాకపోయినప్పటికి కూడానమ్మా మెయిన్ రోడ్ బిట్ కాబట్టి హ్యాపీగా ఉన్నాం. మీ వీడియోస్‌ని కొన్ని చూసినప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మీ మదర్ అండ్ ఫాదర్ గణేశుడి మాల వేసుకుంటారని మీరన్నారు గదా! గణపతి మాల. అంటే దాదాపు చాలా మందికి తెలీదు గణపతి మాల అంటే ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి ఏంటి అనేది. హ్మ్. అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు? 25 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి. మీరు వేసుకోలే గణపతి మాల? మా చిన్నోడు వేసుకున్నాడు. ఓకే. మీ బాబు వేసుకుంటాడు. హ్మ్. ఒక్కసారి మాకు చెప్తారా సార్? మాకు మా ప్రేక్షకులకి అంటే తెలవని వాళ్ళకి అనుసరిస్తా ఉంటారు గదా! అందుకని ఒక్కసారి చెప్పరా? సేమ్ అయ్యప్ప మాల లాగే అమ్మ. అంటే అయ్యప్ప మాల అంటే ఉపవాసం ఉండాలి గదా! ఉపవాసం ఉండాలి. ఇక్కడ దీనికి అయ్యప్ప మాలలో ఎలా ఆచరిస్తామో సేమ్ అదే పద్ధతిగానే చేస్తారు. ఉపవాసం ఉండడమేనా? కొంత టైం ఉపవాసంతోనే ఉంటుంది. సేమ్ అయ్యప్ప మాల ఎలా తీసుకుంటామో అదే నియమ నిబంధనల ద్వారానే ఇలా ఉంటుంది. మా మదర్, ఫాదర్ గత 25 ఏళ్ల నుంచి చేసుకుంటున్నారు. మాది లక్ష్మీ గణపతి ఆలయం ఉంది. ఆలయంలో మనం పూజలు నిర్వహిస్తున్నాము. సో, ఇంకా ఆళ్ళు అప్పటి నుంచి చేసుకుంటున్నారు. మా చిన్నోడు కూడా లాస్ట్ ఇయర్ ఒకసారి వేసుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ నేను కూడా వేసుకుంటాను.
నాకు ఒకటి అనిపించింది సార్, 25 సంవత్సరాల నుంచి మీరు వేలం పాట వాడుతున్నారు అని అన్నారు కదా, అవును. 25 సంవత్సరాల నుంచి మీరేనా లడ్డు తీసుకుంది? ప్రతి సంవత్సరం నేను ఎక్కడో ఒక ఏరియాలో మనం లడ్డు ఆక్షన్‌లో చూస్తున్నాము. ఇల్లందులో లక్ష్మీ గణపతి ఆలయంలో మనం లడ్డు ఆక్షన్‌కి వెళ్ళాము. తర్వాత మా బోడుపల్లి వెళ్ళాము. పోయిన సంవత్సరం మహిమ్ భుజాలో వెళ్ళాము. అంతకుముందు సంవత్సరం బాలాపూర్ లడ్డు ఆక్షన్‌కి కూడా వెళ్ళాము. సో మొత్తానికైతే ఎవ్రీ ఇయర్ అంటే ఏ ప్లేస్ అయినా సరే గణేశుడి లడ్డు మాత్రం ఇంట్లోకి రావాలి. రావాల్సిందే. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా రావాల్సిందే. 51 lakhsకి ఇప్పుడు మీరు సొంతం చేసుకున్నారు కదా, ఇన్ కేస్ అది ఇంకా ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఒక 1 crore వరకు రీచ్ అయ్యి ఉండేది ఉంటే అయినా తీసుకునే వాళ్ళ? ఒక ఫిగర్ ఏదైనా పెట్టుకున్నారా? అలా ఏం పెట్టుకోలేదమ్మా నేను. ఆ ఇంటి నుంచి వెళ్తున్నప్పుడే అనుకోకుండా చెప్పులేసుకోకుండా బయటకొచ్చేసా. బయటకొచ్చేసాక తర్వాత అనిపిచ్చింది, దేవుడు మన నెత్తిన ప్రసాదంతో తీసుకొని ఇంటికి పంపిస్తాడేమో, అందుకే మనం చెప్పులేసుకోకుండా ఇయాల బయటకొచ్చేసాము అనిపిచ్చింది. తర్వాత అలానే ఇంకా వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు లడ్డు తల మీద పెట్టుకొని వెళ్ళటం జరిగింది. ఓకే. సో అది చాలా అనుకున్నాము. ఇక్కడ ఫిగర్స్ అనేది కూడా నేను ఆలోచించలేదమ్మా. అది అరకోటి దాటిందా అనేది కూడా ఆలోచించలే. దేవుడు ఆ శక్తి, ఆ ధైర్యాన్ని నా పైన చూపించాడు. ఆ దయ నా పైన వర్షంలా కురిపించాడు. నాకు నిన్న నుంచి వచ్చిన కాల్స్ కూడా చాలా బ్లెస్సింగ్ కాల్స్ వచ్చాయి. అందరూ మంచిగా బ్లెస్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఫిగర్స్ ఏమీ థింక్ లేదు. ఆ ధైర్యాన్ని అయితే ఇచ్చాడు దేవుడు. అంటే సార్ ఇప్పుడు చాలా మంది అంటా ఉంటారు కదా, ఇప్పుడు మీరు కూడా 25 years నుంచి ఖచ్చితంగా నేను తీసుకుంటాను అని అన్నారు కదా, అంటే వినాయకుడి లడ్డు ఇంటికి వస్తే కలిసి వస్తుంది అని చాలా మంది అంటా ఉంటారు. అవును. అంటే మీ లైఫ్లో మీకు జరిగినటువంటి మిరాకిల్ ఏంటి? నేను లాస్ట్ ఇయర్ దాంట్లో చూసుకుంటే అమ్మ 29 లక్షలకి మహిమ్ భుజా లడ్డు మనం లాస్ట్ ఇయర్ ఆక్షన్లో తీసుకున్నాము. ఆ తీసుకున్నాక విత్ ఇన్ ద 15 daysలో వైన్ షాప్ టెండర్స్ నోటిఫికేషన్ పడి ఉండే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో అక్కడ మనము వైన్ షాప్ టెండర్స్కి వేసాము. వేయడంతో అక్కడ ఏంటంటే జనరల్గా వైన్ షాప్ టెండర్స్ తంబోలానే ఉంటుంది. ఆ నెంబర్ వెళ్ళాలి, గేమ్ అది డ్రాలో నెంబర్ వెళ్ళాలి. కొన్ని వందల అప్లికేషన్ పడతాయి, అందులో ఒక నెంబర్ తీస్తారు. సో అక్కడ ఒక షాప్ తగలటమే అదృష్టం, చాలా అదృష్టంగా భావిస్తాం. సో నాకు ఏకంగా 4 షాపులు తగిలాయి నా ఒక్కడి పేరు మీదనే. సో నేను పోయినసారి అది లడ్డు ఆక్షన్ తీసుకొని అది దేవుడు లడ్డు మన ఇంట్లోకి వచ్చాక మాకు ఇంట్లో అందరికీ ఆరోగ్యంగా ఉంది, అందరం ఆరోగ్యవంతంగా ఉన్నాము, పాజిటివ్గా ఉన్నాము, ఎనర్జెటిక్గా ఉన్నాము. ఆ ఆక్షన్లో మళ్ళీ వైన్ షాప్ డ్రాలో కూడా మాకు 4 షాపులు ఏకంగా స్టేట్లోనే ఫస్ట్ టైం. గణేశుడు మీతోనే ఉన్న ఫీలింగ్ ఉండిపోద్దేమో మీకు. వ్యక్తికి 4 లైసెన్సులు తగ్గటం స్టేట్లోనే ఫస్ట్ టైం. సో ఇంకా ఆ దేవుడు మా మీద ఇది చూపించాడు, ఈ పాజిటివ్ థింకింగ్తో ముందుకు తీసుకెళ్తున్నాడు అన్న సంతోషం ఉంది. సో ఈసారి కూడా మళ్ళీ మాకు అదే ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు అనేది కోరుకుంటున్నాము. లాస్ట్ టైం ఒకసారి, ఇప్పుడు 2 times అయినా సార్, అంతకు ముందు కూడా మై హోమ్స్ లో ఇది రెండోసారి, నెక్స్ట్ మళ్ళీ 3వ సంవత్సరం కూడా. కానీ మై హోమ్స్ వీటిని మాత్రం మీరు ఒక పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టేసి అసలు ఇంకా మీ లడ్డు వేలం పాటతోని. వాస్తవమే అమ్మా. మై హోమ్ భుజా అనేది 2 స్టేట్స్లో ఉన్న మంచి గ్రేటర్ కమ్యూనిటీ, రిచెస్ట్ గ్రేటర్ కమ్యూనిటీ, హై ప్రొఫైల్ పీపుల్ ఉన్న గ్రేటర్ కమ్యూనిటీ, చాలా క్లాస్ పీపుల్ ఉంటారు. అండ్ కనెక్టివిటీస్ కూడా మంచి కనెక్టివిటీస్ ఉంటాయి. ఒకరికొకరు సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్తో ఉన్న కమ్యూనిటీ. సో ఆ కమ్యూనిటీని లోకి నేను ఎంట్రీ అవ్వటము, దాన్ని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వరల్డ్ వైజ్గా ఆ కమ్యూనిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటము చాలా బాగా అనిపించింది. అంటే సార్ ఇప్పుడు దీంతో మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి దాదాపు అందరికీ మీరు తెలిసిపోయి ఉంటారు, అంతేనా సార్? అమ్మా, ఓవర్ నైట్ ఇది నేను కూడా ఊహించలేదు, ఇంత పెద్ద మైలేజ్ వస్తుంది నాకు, నా కంపెనీకి, గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థకి ఇంత మంచి మైలేజ్ వస్తుందని నేను కూడా ఊహించలేదు. అది ఎప్పుడు అరకోటి దాటిందో అప్పటి నుంచి కంటిన్యూ కాల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. నాతో చిన్నప్పటి నుంచి ఉన్న మా మిత్రులు, నా రవి అని మా ఖమ్మం బ్రాంచ్ రియల్ ఎస్టేట్ బ్రాంచ్ లీడ్ చేస్తాడు, తను కూడా మనం స్ట్రాంగ్ ఉన్నాము, వీ కెన్ మూవ్ ఆన్ అన్నట్లుగానే చెప్పారు. సో ఇంకా మేము ముందుకు వెళ్ళిపోయాం ఆలోచించుకోకుండా. అంటే సార్ ఇప్పుడు వేలంపాటలో లడ్డు తీసుకున్న వాళ్ళకి పొలము, వ్యవసాయ భూములు ఉంటాయి, వ్యవసాయ భూముల్లో చల్లితే పంట బాగా వండుతుంది. అవును. మీరు కూడా అలానే చేస్తారా? మేము లాస్ట్ ఇయర్ లడ్డు ఆక్షన్లో తీసుకున్నాక మై హోమ్ భుజాలో దాన్ని ఒక మంచి స్టీల్ బాక్స్లో గిఫ్ట్ ప్యాక్గా తయారు చేయించి భుజాలో ఉన్న 1500 కుటుంబాలకి 1500 కుటుంబాలు సరిపోయిందా అందరికి? లడ్డు కొంచెం యాడ్ ఆన్ చేసాము, అంటే బ్రాహ్మిన్స్తో మళ్ళీ లడ్డు తయారు చేయించి ఆ గుళ్ళో మనం ఆ లడ్డుని ప్రసాదాన్ని కలిపి మిక్స్ చేసి అయ్యగార్ల సమక్షంలో దాన్ని ఒక స్టీల్ బాక్స్లో నీట్గా ప్యాకింగ్ చేయించి మై హోమ్ భుజాలో ఉన్న ప్రతి ఫ్లాట్కి, అంటే 1500 కుటుంబాలకి నేను, మా మిస్సెస్, మా బాబు మేమే స్వయంగా వెళ్ళి ఫ్లాట్కి వెళ్ళి ఆ ప్రసాదం ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని
తీసుకొని వాళ్ళు కూడా ఆశపడుతుంటారు కదా, మా బిడ్డింగ్కి వస్తారు 19 రోజులు ఆ లడ్డూని చూసి మాకు వస్తే బాగుండు ప్రసాదం అని ఉంటుంది, వాళ్ళకు కూడా దేవుడి బ్లెస్సింగ్స్ కావాలి కదా, ఆ విధంగానే వాళ్ళు థింక్ చేస్తారు. వాళ్ళకి ఆ లడ్డు ఇవ్వటం వల్ల వాళ్ళు మమ్మల్ని కూడా బ్లెస్ చేస్తారు, దేవుడి ప్రసాదం వాళ్ళ ఇంటికి వచ్చిందన్న హ్యాపీ కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఇది ఫస్ట్ చేస్తాము. తర్వాత మా పొలం ఉన్నాయి, చేపల చెరువులు ఉన్నాయి. సో ఇంకా మా చెరువులలో మా బావులలో కలిపి మా వెంచర్స్లలో ఐశ్వర్యంగా పెంచాలి అని కోరుకుంటూ అలా కూడా చేస్తామమ్మా.